అందరికీ నమస్కారం. నేను సల్మా వేదుల. ప్రస్తుతం పోఖారా ఇమిగ్రేషన్ ఆఫీస్ నుండి మీతో మాట్లాడుతున్నాను. ముక్తినాథ్ యాత్ర చేసే వారందరికీ కూడా పర్మిట్ తీసుకోవడం తప్పనిసరి. ఈ పర్మిట్ కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ పర్మిట్కి కాస్ట్ వచ్చి 1000 నేపాలీ రూపీస్. ఓన్లీ నేపాలీ రూపీస్ యాక్సెప్ట్ చేస్తారు, నో అదర్ కరెన్సీ. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చి ఎనీ ఐడి ప్రూఫ్. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకేదో అవసరం లేదు. పాస్పోర్ట్ కనుక లేకపోతే ఆధార్ కార్డు, ఒక 4 పాస్పోర్ట్ ఫొటోస్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఫొటోస్ లేని వారికి వాళ్ళు ఫ్రీగా ఫొటోస్ తీస్తారు, కానీ అందులో టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఫొటోస్ దగ్గర పెట్టుకుంటే మంచిది. ఆఫీస్ లోపల ఏ విధమైన కెమెరా యూసేజ్, వీడియోగ్రఫీ అలౌడ్ లేదు. అందుకని నేను పర్మిట్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ నుంచి మా పోఖరా డే 1 దర్శనం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మార్నింగ్ ఫస్ట్ థింగ్ ప్లాన్ సాధంకోట సన్ రైజ్ వ్యూ, కానీ చూస్తున్నారుగా వర్షం. నిన్న స్టార్ట్ అయిన వర్షం అలా వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షంలో సన్ రైజ్ ఏముంటుంది, ఏముండదు. అందుకని సాధంకోట పాయింట్ స్కిప్ చేశాము. మా డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం, అంతేకాకుండా గూగుల్ వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం చూసినా సరే ఈ రోజంతా కూడా అతి భారీ వర్షం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మెంటల్గా సిద్ధపడి ఈ రోజంతా వర్షంలో తిరగడానికి ప్రస్తుతం గుప్తేశ్వర మహాదేవ్ టెంపుల్కి రావడం జరిగింది. ఇన్స్టా 360 కెమెరా స్పెసిఫికేషన్స్ ప్రకారం అప్ టు 10 feet వాటర్ రెసిస్టెంట్. కానీ ఇది కొనతాది ఇంతవరకు వాటర్లో ఎప్పుడు వాడడం జరగలేదు. ఈరోజు ఫస్ట్ టైం ఫోర్స్ఫుల్లీ వర్షంలో వాడడం జరుగుతుంది. ఈ వాడకం పూర్తయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో. గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్, దీని పేరులోనే ఉంది కదా, ఇది ఈశ్వరుని గుడి. గుహలో వెలిసినటువంటి ఈశ్వరుడిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈశ్వరుడిని మనం ఇక్కడ 2 ప్రదేశాల్లో దర్శించుకోవచ్చు. గుహ మధ్య భాగంలో స్వయంభూగా వెలిసిన ఈశ్వరుడిని, గుహ అంతర్భాగంలో జలపాతం నీటి అడుగునున్న శివుడిని చూడవచ్చు. అందుకే ఈ శివునికి గుప్తేశ్వరుడు అనే పేరు వచ్చింది. దీని ఎంట్రీ ఫీజు వచ్చి 100 నేపాలీ రూపీస్ ఫర్ సార్క్ నేషనల్స్. ఈ గుప్తేశ్వర ఆలయం దర్శనం వేళలు వచ్చి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6. రైనీ సీజన్లో గుహ అంతర్భాగంలో ఉన్న గుప్తేశ్వరుడిని చూడడానికి వీలుపడదు, ఎందుకంటే వర్షము నీళ్లు కారణంగా అది మూసివేసి ఉంచుతారు. ఈరోజు ఇది అన్ప్రెసిడెంట్ రెయిన్స్ కాబట్టి కేవ్ తీసే ఉందని చెప్పి మా డ్రైవర్ తెలియజేస్తున్నాడు. పదండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మీరు చూస్తున్న ఈ గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ నేపాల్లోనే 2 కిలోమీటర్లు పైబడి ఉన్న అత్యంత పొడవైన గుహగా గుర్తింపు పొందింది. మొట్టమొదటిగా ఈ గుహని 16వ శతాబ్దంలో కొంతమంది స్థానికులు పొలం పనులు చేస్తూ ఉండగా కనుక్కున్నట్లుగా చరిత్ర ప్రకారం తెలుస్తోంది. మనం ఇప్పుడు చూస్తున్న ఈ గుహ ముఖద్వారము 1991లో నిర్మించబడింది. చూస్తున్నారుగా, బ్రౌన్ కలర్ థీమ్తో అత్యంత మనోహరంగా హిందూ దేవీ దేవతా విగ్రహాలతో నిర్మించబడింది. ఈ వీడియోలో మీకు గుప్తేశ్వర కేవ్ గురించి చాలా క్లుప్తంగా వివరిస్తున్నాను. పూర్తి వివరాలతో చూడాలనుకునేవారు నేను ప్రత్యేకంగా అప్లోడ్ చేసే వీడియోని తప్పక చూడడానికి ప్రయత్నించండి. మనం ఇప్పుడు గుహల్లోనికి ప్రవేశించబోతున్నాము. చూస్తున్నారుగా, ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల మెట్ల నుండి ఎలా నీళ్లు కారుతున్నాయో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వస్తుంది. రండి, ఇప్పుడు మనం చూడబోతున్నది కామధేనువు గుహ. కామధేనువును దర్శించుకుందాం. జాగ్రత్తగా గమనించండి. కామధేనువు శివలింగం మీదకి తన పొదుగు వచ్చేలా నిలబడి శివునికి క్షీరాభిషేకం చేస్తుంది. వీడియోని కొంచెం స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నాను. హరహర మహాదేవ. కామధేనువు దర్శనం పూర్తి చేసుకున్న వెంటనే గుహ మధ్య భాగంలో ఉన్నటువంటి స్వయంభూగా వెలిసిన మహాశివుడిని పార్వతీదేవి శేషనాగు సమేతంగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ వీడియోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, అందుకని వీడియో కానీ ఫోటో కానీ తీయడానికి కుదరలేదు. రండి, ఇప్పుడు మనము కింద భాగంలో అంతర్లీనంగా ఉన్నటువంటి గుప్తేశ్వరుడిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి భాగంలో శివుడి దర్శనం పూర్తయిన తర్వాత ఫిజికల్గా ఫిట్నెస్ లేని వాళ్ళు మాత్రం కింద భాగానికి వచ్చే ప్రయత్నం చేయకండి. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్, చిల్డ్రన్ కూడా తీసుకురావద్దు, ఎస్పెషల్లీ ఈ వర్షం పడుతున్న సమయంలో. చూశారు కదా, దారి స్టీప్ స్టేర్ కేస్ తోటి చాలా స్లిప్పరీగా ఉంది. దారి అంతా మధ్యలో చాలా ఇరుకుగా కూడా ఉంది. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఇనుప మెట్ల నుంచి కిందకి వెళితే గుప్తేశ్వరుని సన్నిధికి చేరుకుంటాము. జలపాతం హోరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది. న్యాచురాలిటీ కోసం మీకు ఒరిజినల్ సౌండ్ వినిపిస్తాను. అదిగో
శంఖః. ఇప్పుడు గుహలోని చూడండి కనిపిస్తున్న ఇందాక వినిపిస్తున్న సౌండ్ అంతా కూడా పైనుంచి పడుతున్న జలపాతం, పై నుంచి పడుతుంది. యాక్చువల్గా ఈ వర్షం జలపాతం లేకపోతే శివుణ్ణి మనం కనిపిస్తున్న నీళ్ళలో చూడొచ్చు. ఈ నీళ్ళతో మునిగిపోవడం వల్ల ఇక్కడ ఉన్న గుప్తేశ్వరుడు, అందుకే దాని పేరు గుప్తేశ్వరుడు. నీళ్ళు లేనప్పుడే అతను మనకు పైకి కనిపిస్తాడు, నీళ్ళు ఉన్నప్పుడు కనిపించాడు. కాబట్టి ఇది గుప్తేశ్వర కేవు. ఇక్కడ ఉన్న ఈశ్వరుని గుప్తేశ్వరుడు అని చెప్పి పిలుస్తున్నారు. గుప్తేశ్వరుని దర్శనం జరగనందుకు కొంచెం బాధగానున్నా ఇంత దగ్గరగా రావడమే పరమేశ్వరుడు మనకు కలిగించిన భాగ్యంగా భావించుకుంటూ నీళ్లల్లో గుప్తంగా దాగి ఉన్న పరమేశ్వరుని మనసులోనే తలుచుకుంటూ ధ్యానించుకుంటూ తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. ఎందుకంటే సంవత్సరంలో 4 నుంచి 5 నెలలు ఇక్కడ దాకా రావడానికి కూడా ఎవరికి అవకాశం దొరకదు. వర్షాకాలంలో పర్యాటకులు ఎవరికి కూడా గుహ మొదటి భాగం దాటి ఇక్కడ దాకా రావడానికి అనుమతించబడదు. చూసేది కదా, ఈ గుహ దారి అంతా సన్నగా డేంజరస్గా స్లిప్పరీగా ఉంది కదా. మీరు చూస్తున్న ఈ గేటు వర్షాకాలంలో పూర్తిగా మూసివేయబడి ఏ పర్యాటకుడు కూడా ఇది దాటి లోపలికి గుప్తేశ్వరుని సన్నిధికి అనుమతించబడదు. మీకు ఎదురుగా కనిపిస్తున్నది మొదటి భాగంలో ఉన్న స్వయంభూ శివలింగము. జనాలు ఎవరు లేదు కాబట్టి నా ఇన్స్టా 360 సెల్ఫీ స్టిక్ని ఎక్స్టెండ్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నాగేశ్వరుడు పార్వతీదేవితో కూడిన పరమశివుని దివ్య దర్శనం. ఇందాక మనం గుప్తేశ్వరుని సన్నిధిలో ప్రచండమైన హోల్తో ప్రవహిస్తున్న నీటిని మనం చూసాం కదా. ఆ నీరు దేవీస్ ఫాల్స్ అనే జలపాతం నుండి వచ్చిన నీరు అది. మనం ఇప్పుడు చూడబోతున్నది దేవీస్ ఫాల్స్. ఈ దేవీస్ ఫాల్స్ సరిగ్గా గుప్తేశ్వరుని మందిరానికి ఆపోజిట్లోనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. ఇదే ప్లేస్లో ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. దేవీ ఫాల్ ఎంట్రన్స్ టికెట్ 80 నేపాల్ రూపీస్ ఫర్ సార్క్ నేషనల్స్. पर हेड ओ ఇక్కడ దీనికి ఎంట్రీ పర్ హెడ్ 80 నేపాలీ రూపీస్. జై గణేష్ బాబా, జై గణేష్ బాబా, మహాశివ్, నంది, నందీశ్వర్. వావ్, సూపర్. అలాగే భీకరంగా గర్జిస్తున్నటువంటి జలపాతం హోదు మీద ఉంటున్నారు కదా. ఈ జలపాతం నుండి కిందకు పడిన నీరు సుమారు 150 మీటర్ల పొడుగున కందకంగా ఏర్పడి భూమట్టానికి 30 మీటర్ల లోతున ప్రవహిస్తూ ఉంటుందట. 31 జూలై 1961లో స్విట్జర్లాండ్ నుండి వచ్చిన ఒక జంట ఈ జలపాతంలో స్నానం చేస్తూ ఉండగా మహిళ ఈ జలపాతంలో కొట్టుకు వెళ్ళిపోయి 3 రోజుల తర్వాత ఫుషిదే నదిలో విగతజీవిగా తేలిందిట. ఆ రోజు నుంచి ఆవిడ తండ్రి ఈ ఫాల్స్కి డేవిస్ ఫాల్ అనే నామకరణం చేయడం జరిగింది. ఈ దేవీస్ ఫాల్ నుండి వస్తున్న నీరే మనం ఇందాక చూసిన గుప్తేశ్వర మహాదేవ్ కేవ్లోకి కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ దేవీస్ ఫాల్స్ నుంచి వచ్చిన నీటితోటే ఫేవా లేక్ తయారవడము, ఫేవా లేక్ మీద డ్యామ్ను నిర్మించడం కూడా జరిగింది. డేవిల్స్ ఫాల్స్ నుంచి ఎగ్జిట్లోకి వచ్చిన తర్వాత మీ రైట్ సైడ్ నుంచి వెనక భాగానికి వస్తే నేపాలీ కాస్ట్యూమ్స్లో ఫోటోలు తీసుకోవడానికి ఇలా స్టాండ్లు తయారు చేసి పెట్టారు. ఈ స్పాట్ మిస్ అవ్వకండి, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా చాలామంది చూసుకోవట్లేదు, వెళ్ళిపోతున్నారు ఈ వెనక్కి కేసు రాకుండా. మీకు ఇలాగా రకరకాల కాస్ట్యూమ్స్ వీళ్ళు రెడీ చేసి పెట్టారు, మన ఫోటోలు తీసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ సమ్మర్ హౌస్ అని రాసింది దీనికి. మరి ఇది ఏంటో కూడా ఒకసారి గవాబా చూసేసి, వర్షం ఒకటి చాలా చిరాగ్గా ఉంది ఇవాళ, తప్పదు. అమ్మా కృపయా జయభావి విత్తమా ఏంటది తెలియదు. ఇక్కడ వర్షం లేకుండా డ్రైగా ఉన్న టైం అయితే కనుక ఇక్కడ జస్ట్ పిక్నిక్ స్పాట్ లాంటిది అన్నమాట. ఇక్కడ టేబుల్స్ వేసి పెట్టాడు. ఫాల్ విజిట్ నేపాల్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్ ప్రమోట్ చేయడంలో ఉందండి, ఏదైనా ఏ రోజుమైనా దానికి ప్రమోషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎగ్జిట్ డెవిల్ ఫాల్స్ నుంచి ఇప్పుడు కుమ్డికోట్ శివ టెంపుల్ ఇక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న శివుడి విగ్రహం ఈ మొత్తం నేపాల్లోనే ఎత్తైన శివుని విగ్రహం. ఘాట్ ఎక్కిన తర్వాత చూద్దాము. ఈ వాతావరణం ఇలా ఉండడం వల్ల సరౌండింగ్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం, లేదంటే వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి.
పోఖరా వ్యాలీ అంతా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ప్రస్తుతం అయితే పక్కనే ఉందో కూడా కనిపిస్తుంది. మీరు చూస్తున్నది సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులోనున్న పుండికోట్ అనే కొండపై నిర్మించబడిన 108 అడుగుల శివుని విగ్రహం. ఇది నేపాల్లోని ఎత్తైన శివుని విగ్రహాలలో 2వ స్థానం పొందింది. పుండికోట్ శివ స్టాచ్యూ ఎంట్రీ ఫ్రీ. ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. చక్కటి వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసి ఉంచారు. పుండికోట్ శివ టెంపుల్ నుంచి ఘాట్ రోడ్లో కిందకు వస్తుంటే 5 నిమిషాల ప్రయాణం తర్వాత మనకి వచ్చే ఇంకొక అట్రాక్షన్ శాంతి స్తూప అని లోకల్గా పిలువబడిన వరల్డ్ పీస్ పగోడా. ఈ పగోడా నిర్మాణానికి 12 సెప్టెంబర్ 1973 నాడు బుద్ధుని అవశేషాలతో శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని అవశేషాలతో నిర్మించబడిన 80 శాంతి స్తూపాలలో 2 శాంతి స్తూపాలు నేపాల్లోనే నిర్మించడం జరిగింది. వాటిలో మొదటిది శాక్యముని బుద్ధుని జన్మస్థలమైన లుంబినీలో, రెండవది పోఖరాలో నిర్మించడం జరిగింది. కారు పార్కింగ్ లాట్ నుండి శాంతి స్తూపాన్ని చేరుకోవడానికి సుమారు 1 కిలోమీటర్కి పైగా అత్యంత వాలుగా ఉన్నటువంటి మెట్ల దారిలో వెళ్ళవలసి ఉంటుంది. ఈ మెట్ల హైటుని కింద నుండే చూసిన నా మిత్ర బృందం బుద్ధునికి ఒక నమస్కారం చేసి కారులోనే ఉండిపోవడం జరిగింది. వర్షాన్ని లెక్క చేయకుండా నేను ఒక్కడనే ప్రస్తుతం శాంతి స్తూపాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికి సగం దారి పూర్తి చేశాను. మీకు ఎదురుగుండా కనిపిస్తున్న ఆ ఆర్చ్ దాటిన తర్వాత కెమెరా, మొబైల్, వీడియోగ్రఫీ అన్నీ నిషిద్ధం. అందుకని ఈ వీడియోగ్రఫీ ఇక్కడితో ఆపివేస్తున్నాను. మళ్ళీ మనం రేపు ముక్తినాథ యాత్రతో కలుసుకుందాం.